రెండున్నరేళ్ల పాలనపై సమీక్షించుకునేందుకు పార్టీ ప్రభుత్వ పరంగా వ్యూహాత్మకంగా అడుగులు వేసేందుకు టీడీపీ వర్క్ షాప్ కూడా నిర్వహిస్తోంది. ప్రతిపక్షాలకు ధీటైన సమాధానం ఇవ్వడం, టెక్నాలజీని పూర్తి స్థాయిలో అందిపుచ్చుకునేలా అవగాహన కల్పించడం, ప్రభుత్వ పథకాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడం వంటి లక్ష్యాలతో నిర్వహిస్తున్న వర్క్ షాప్ లో మంత్రులు, ఎమ్మెల్యేలకు ర్యాంకులు ఇవ్వబోతున్నారు ఏపీ సీఎం. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తి కావస్తున్న సమయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ జిల్లా అధ్యక్షులకు మంగళవారం నుంచి 3 రోజుల పాటు వర్క్ షాప్ నిర్వహిస్తున్నారు. ఇందులో ప్రధానంగా ప్రజాప్రతినిధుల నాయకత్వ లక్షణాలు మెరుగుపరుచుకునే విషయంలో సలహాలు, సూచనలతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునేందుకు అవసరమైన మెళకువలు, ప్రజలకు మార్గదర్శకంగా ఉండేలా నడవడికి సంబంధించి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. కేఎల్ యూనివర్సిటీలో వర్క్ షాప్ నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్ర విభజన సమయంలో ఉన్న పరిస్థితి, ఎదురైన సవాళ్లు, వాటిని అధిగమించిన తీరు, కొత్త విధానాలతో ఎలా ముందుకెళ్లాలనే అంశాలపై తొలి రోజు మొదటి సెషన్లో చర్చించనున్నారు. రెండో సెషన్లో ప్రత్యేక ప్యాకేజీకి హోదాకున్న తేడా, ప్యాకేజీతో వచ్చే లాభాలు, హోదా ఉన్న రాష్ట్రాలకు చేకూరిన ప్రయోజనాలు, కేంద్రం ఏపీకి ప్రకటించిన ప్యాకేజీ, పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం ఇస్తున్న నిధులు తదితర అంశాలపై ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించాలని సంకల్పించారు. వాళ్ళకు నిర్దేశించినటువంటి కార్యక్రమాలు, ఇక్కడ ప్రభుత్వం తీసుకునేటటువంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్, సంక్షేమం కోసం తీసుకునేటటువంటి విషయాల్ని కూడా మరి మా పార్టీ డాష్ బోర్డులో కూడా పెట్టడం జరుగుతుంది. ప్రభుత్వం తాలూకా వ్యవహారాలన్నీ కూడా పార్టీ డాష్ బోర్డుతో సింక్రనైజ్ చేసి పార్టీ కార్యకలాపాలు కూడా ఈ డాష్ బోర్డులో ఉంటాయి. విభజన సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై రెండో రోజు వర్క్ షాప్ లో చర్చిస్తారు. చివరి రోజున నాయకత్వ లక్షణాలు ఎలా పెంపొందించుకోవాలనే దానిపై నిపుణుల సలహాలు, సూచనలుంటాయి. ప్రధానంగా టెక్నాలజీని ఏ విధంగా అందిపుచ్చుకోవాలనే అంశంపై పార్టీ నేతలకు శిక్షణ ఇవ్వనున్నారు. 3 రోజుల వర్క్ షాప్ లో ప్రధానంగా ఎదురవుతున్న రాజకీయ సవాళ్లపై నేతలతో సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉందంటున్నారు. ఏ రకమైన పరిష్కార మార్గం ఉండాలి, దాంతో ఏ రకంగా ప్రజాప్రతినిధులు ఆధిపత్యం అనేది ఒకటే కాకుండా, అధికారం ఒకటే చేతపట్టుకోవటం కాకుండా, సేవ చేసే అంశంలో కూడా ఎంత చేరువుగా, ఎంత పర్ఫెక్ట్గా, పారదర్శకతగా వెళ్ళగలుగుతామనే దానికే ఈనాడు ఇక మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతల పనితీరుపై పార్టీకున్న ఫీడ్బ్యాక్ ఆధారంగా చంద్రబాబు ర్యాంకింగ్లు ఇవ్వనున్నారు. అయితే వీటిని బహిరంగంగా ప్రకటించకుండా సీల్డ్ కవర్ల రూపంలో ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నట్లు సమాచారం. ఇకపై ప్రతి 15 రోజులకోసారి ఇదే తరహా ర్యాంకింగ్లు ఇచ్చే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం 210 మంది ఈ వర్క్ షాప్ లో పాల్గొంటారు. ప్రజా సమస్యలపై తెలంగాణ తెలుగుదేశం నేతలు ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు లేక్ వ్యూ అతిథి గృహంలో చంద్రబాబుతో టీటీడీపీ ముఖ్య నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో పార్టీ బలోపేతానికి నేతలకు దిశానిర్దేశం చేశారు చంద్రబాబు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలని నేతలను ఆదేశించారు పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సుమారు 30 జిల్లాల ఏర్పాటు కానుండటంతో ఆయా జిల్లాల్లో పార్టీకి సంబంధించిన నియామకాలు చేపట్టాలని సూచించారు. టీటీడీపీ రాష్ట్రంలో చేస్తున్న కార్యక్రమాలతో పాటు పార్టీ వివరాలతో కూడిన యాప్ను తయారు చేస్తున్నట్లు నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా నేతల పనితీరును అభినందిస్తూనే పార్టీని క్షేత్రస్థాయిలో పటిష్టం చేయాలని సూచించారు. దసరా తర్వాత తెలంగాణ తెలుగుదేశం కార్యకర్తలకు శిక్షణా తరగతులు నిర్వహించాలని బాబు సూచించారు. సుమారు 10,000 మంది కార్యకర్తలతో హైదరాబాద్ లో శిక్షణా తరగతులకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలన్నారు. జయలలిత ఆరోగ్య పరిస్థితిపై సమావేశంలో ప్రస్తావన రాగా, జయలలిత ఆరోగ్య పరిస్థితిపై రకరకాలుగా చెబుతున్నారని, తనంటే జయలలితకు ఎంతో అభిమానమని చంద్రబాబు అన్నారు. ముదిరాజ్ కులస్తుల రిజర్వేషన్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం చొరవ చూపటం లేదని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి బాబు దృష్టికి తీసుకువెళ్లారు. ప్రతి నెల 3వ శనివారం తెలంగాణ నేతలకు సమయం కేటాయిస్తానని చంద్రబాబు పార్టీ నేతలకు తెలిపారు. బాబు ఆదేశాలతో పార్టీని బలోపేతం చేస్తామని, యువతకు పెద్ద ఎత్తున పార్టీలో అవకాశాలు కల్పిస్తామని బాబుతో సమావేశం తర్వాత టీడీపీ నేతలు అన్నారు.